Hey everyone, hope you are all doing great. I am back with a simple recipe again, that is రాయలసీమ స్పెషల్ ఉగ్గాని. సో మనకు ఎప్పుడైనా దోశ, ఇడ్లీ ఇలాంటివి తిని బోర్ కొట్టినప్పుడు ఇలాంటి సింపుల్ బ్రేక్ఫాస్ట్ అయితే ట్రై చేయొచ్చు. యాక్చువల్లీ ఇది బ్రేక్ఫాస్ట్కైనా లేదా ఈవినింగ్ స్నాక్కైనా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకునేలా ఉంటుంది. సో దీనికైతే ఫస్ట్ నేను కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కర్రీ లీవ్స్ అండ్ కొంచెం జింజర్ అండ్ ఆల్సో కొంచెం పల్లీలు అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుందాము. అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఏంటంటే స్పైస్ ఇష్టపడే వాళ్ళకైతే దిస్ ఈజ్ యాక్చువల్లీ అ నైస్ కాంబో అలాంగ్ విత్ మిర్చి బజ్జీ. బట్ మేమైతే అంత స్పైస్ ప్రిఫర్ చేయము. అండ్ ఆల్సో దిస్ ఈజ్ ఫర్ ద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దట్ ఐఎమ్ ప్రిపేరింగ్. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మార్నింగ్ ఆయిల్ ఎందుకు అనేసి వీ హ్యావ్ అవాయిడెడ్ ఇట్. బట్ ఇఫ్ యూ ట్రై టు if you like to try this combo, then you can go ahead with uggani and mirchi bhaji. That's a very nice combination. సో ఇక్కడైతే మనము నేను చెప్పినట్లు ముందుగా పోపులో అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ అండ్ క్యారెట్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఆనియన్ అండ్ క్యారెట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అండ్ టొమాటో అయితే కొంచెం తక్కువే వేసుకోండి. అండ్ ఆల్సో కొంచెం సాల్ట్, ఇవి ఫ్రై అవ్వడానికి. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే బొరుగులు నేను జస్ట్ అలాగా వాటర్ స్ప్రింకిల్ చేసి తీసేస్తున్నాను అనమాట, లేదంటే ఎక్కువగా సోక్ అయిపోతుంది. సో జస్ట్ నేను స్టెయినర్లో కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసేసి తడి చేసి తీసేస్తున్నాను అనమాట. అండ్ ఎస్, ఈ వేపిన ఆనియన్స్, క్యారెట్స్ ఇవన్నిటిలో స్ప్రింకిల్ చేసిన బొరుగులు అయితే వేసేసుకుందాము. అండ్ బొరుగులను అయితే మీరు జెంటిల్గా ఫ్రై చేయండి, బికాజ్ అవి ఆల్రెడీ సాఫ్ట్గా ఉంటాయి. అండ్ ఆల్సో బొరుగులు సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి సో యూ కెన్ యాడ్ లిటిల్ మోర్ చిల్లీ పౌడర్ అనమాట, బికాజ్ ఏంటంటే చప్పగా ఉంటుంది. సో చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటే ఆ చప్పదనం పోయి మీకు టేస్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. అండ్ నేను చెప్పినట్లు కొంచెం జెంటిల్గా ఫ్రై చేసేసుకొని మనం కొంచెం సేపు అయితే ఆ పోపు ఫ్లేవర్స్ అన్నీ ఆ బొరుగులకి పట్టేలాగా ఫ్రై చేసేసుకుందాము. అండ్ ఇంతలోపు అయితే మీరు ఒక హాఫ్ లెమన్ రెడీగా ఉంచేసుకోండి. హాఫ్ లెమన్ అండ్ దెన్ కొరియాండర్. దిస్ ఈజ్ యాక్చువల్లీ అ వెరీ సింపుల్ రెసిపీ. మీరు 10 to 15 మినిట్స్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు బొరుగులు ఇంట్లో ఉంటే. యా, అండ్ అయితే నేను చెప్పినట్లు హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసేసుకుందాము. అండ్ ఆల్సో కొంచెం కొత్తిమీర నేను చెప్పినట్లు. అండ్ నేనైతే నాకు పర్సనల్గా గార్లిక్ పౌడర్ వేసుకోవడం ఇందులో చాలా ఇష్టం, అందుకని నేను గార్లిక్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ లైక్ కంప్లీట్లీ ఆప్షనల్, బట్ ట్రై వన్స్ యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. గార్లిక్ పౌడర్ కొంచెం యాడ్ చేసుకొని అండ్ అందులో అయితే ఫైనల్లీ లెమన్ అండ్ దెన్ కొరియాండర్ వేసేసుకుందాము. అండ్ మోర్ ఓవర్ మై సజెషన్ ఈజ్ టు హ్యావ్ దిస్ within 10 to 15 minutes once you prepare it, because ఇది ఎక్కువసేపు అలా ఉంచేస్తే టేస్ట్ అసలు బాగోదు. సో మీరు ప్రిపేర్ చేసుకున్న వెంటనే ఒక 10 to 15 మినిట్స్లో అయితే తినేసేయండి. అండ్ ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఆల్రెడీ టేస్టెడ్ దిస్ డిష్, డూ లెట్ మీ ఇన్ యువర్ కామెంట్స్ వేర్ డిడ్ యూ ఫస్ట్ టేస్ట్ దిస్ డిష్. సో నేనైతే ఇది మా చిన్న నానమ్మ అని ఉండేవాళ్ళు, సో వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అయితే నేను ఫస్ట్ టైం ఈ డిష్ని టేస్ట్ చేశాను. అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఒక 15 to 20 years బ్యాక్ అనుకోండి. అండ్ ఫ్రమ్ దెన్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఇట్. సో డూ లెట్ మీ నో వెన్ డిడ్ యూ ఫస్ట్ టేస్ట్ దిస్ డిష్. సో నేనైతే ఇక్కడ సర్వ్ చేసేసుకుంటున్నాను. నేను చెప్పినట్లు ఇది మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిఫర్ చేసాము. అండ్ ద క్వాంటిటీ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఈజ్ లైక్ ఫర్ 3 members. అండ్ నేను ఇదైతే ఒక 200 grams ఆఫ్ బొరుగులు తీసుకున్నాను. అండ్ దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ 3 of us. So yeah, if you have liked this dish, so please like, share and subscribe to Shravani's Little World, and do let me know your suggestions as well, as I have always asked you guys. Yes, thank you, bye bye.